ఓం శాంతి 28/2/1972 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సమయమును గూర్చి ఎదురు చూడకుండా ఎవరు రెడీగా ఉండే వారే సత్యమైన పురుషార్థులు. ఏ విధంగా పరీక్షా సమయం సమీపంగా వస్తోందో అంతగా మీ సంపూర్ణ స్థితి యొక్క సాక్షాత్కారము లేక అనుభవము ప్రత్యక్ష రూపంలో జరుగుతోందా? ఏ విధంగా నంబర్ 1 ఆత్మ బ్రహ్మబాబా తన సంపూర్ణ స్థితిని నడుస్తూ తిరుగుతూ ప్రత్యక్ష రూపంలో అనుభవం చేసుకునేవారో అలా మీరు కూడా మీ సంపూర్ణ స్థితిని పూర్తిగా సమీపంగా మరియు స్పష్టంగా అనుభవం చేసుకుంటున్నారా? ఏ విధంగా పురుషార్థి బ్రహ్మ మరియు సంపూర్ణ బ్రహ్మ ఈ రెండు స్థితులు స్పష్టంగా ఉండేవో అలాగే మీకు మీ సంపూర్ణ స్థితి అంతే స్పష్టంగా మరియు సమీపంగా అనుభవం అవుతోందా? ఇప్పుడిప్పుడే ఈ స్థితి ఉంది, మళ్ళీ ఇంకాసేపట్లో ఆ స్థితి ఏర్పడుతుంది అన్నది అనుభవం అవుతోందా? ఏ విధంగా సాకారంలో భవిష్యత్ స్వరూపం కూడా ఇప్పుడిప్పుడే బ్రహ్మబాబాకు అనుభవం అయ్యేది కదా. ఎంతగా కార్యంలో తత్పరులై ఉన్నా కానీ ఆ స్థితి వరకు చేరుకుంటున్నాము అన్నట్లు తమ ముందు ఎల్లప్పుడూ సంపూర్ణ స్థితి ఉండాలి. ఎప్పుడైతే మీరు సంపూర్ణ స్థితిని సమీపంగా తీసుకువస్తారో అంతగానే సమయం కూడా సమీపంగా వస్తుంది. సమయము మిమ్మల్ని సమీపంగా తీసుకువస్తుందా లేక మీరు సమయాన్ని సమీపంగా తీసుకువస్తారా? ఏమవుతుంది? అటువైపు నుండి సమయం సమీపంగా వస్తుంది, ఇటువైపు నుండి మీరు సమీపంగా వస్తారు, ఇరువురు కలుసుకుంటారు. సమయం ఎప్పుడు వచ్చినా కానీ స్వయమును ఎల్లప్పుడూ సంపూర్ణ స్థితికి సమీపంగా తీసుకువచ్చేందుకు పురుషార్థంలో ఎలా సిద్ధంగా ఉంచుకోవాలి అంటే సమయమును గూర్చి మీరు ఎదురు చూడవలసిన అవసరం ఉండకూడదు. పురుషార్థులు ఎల్లప్పుడూ ఎవరు రెడీగా ఉండాలి, ఎవరు ఎదురు చూడవలసిన అవసరం ఉండకూడదు. మీ పూర్తి ఏర్పాట్లు జరగాలి. మనము సమయాన్ని సమీపంగా తీసుకువస్తామే కానీ సమయము మనల్ని సమీపంగా తీసుకురాదు. ఈ నశ ఉండాలి. ఎంతగా మీ ముందు సంపూర్ణ స్థితి సమీపంగా వస్తుందో అంతగానే విశ్వంలోని ఆత్మల ముందు మీ అంతిమ కర్మాతీత స్థితి యొక్క సాక్షాత్కారం స్పష్టమవుతూ ఉంటుంది. దీని ద్వారా సాక్షాత్కార మూర్తులుగా అయ్యి విశ్వం ముందు సాక్షాత్కారాలు చేయించే సమయం సమీపంగా ఉందా లేదా అన్నది జడ్జి చేయగలరు. సమయం చాలా త్వరగా పరుగులు తీస్తోంది. సమయపు వేగము చాలా వేగంగా ఉన్నట్లు అనుభవం అవుతోంది కదా. ఈ లెక్కలో మీ సంపూర్ణ స్థితి కూడా స్పష్టంగా మరియు సమీపంగా ఉండాలి. స్థూలంలో కూడా స్టేజ్ పైన ఉన్నప్పుడు ముందు చూడగానే దీనిపైకి చేరుకోవాలి అని భావిస్తారు. అదేవిధంగా సంపూర్ణ స్థితి కూడా అంతే సహజంగా అనుభవం అవ్వాలి. నిజానికి ఇది ఒక్క క్షణపు విషయమే. ఇప్పుడు క్షణంలో సమీపంగా తీసుకువచ్చే స్కీమును తయారు చేయండి లేక ప్లాన్ తయారు చేయండి. ప్లాన్ను తయారు చేయడంలో కూడా సమయం పడుతుంది కానీ ఆ స్థితిపై ఉపస్థితులైనట్లయితే సమయం పట్టదు. ప్రత్యక్షత సమీపంగా వస్తోంది అని అయితే అర్థం చేసుకుంటున్నారు కదా. వాయుమండలము మరియు వృత్తులు పరివర్తనలోకి వస్తున్నాయి. దీని ద్వారా కూడా ప్రత్యక్షత యొక్క సమయం ఎంత త్వరగా ముందుకు వస్తుందో అర్థం చేసుకోవాలి. కష్టమైన విషయం సరళమైపోతుంది. సంకల్పాలు కూడా సిద్ధిస్తూ ఉన్నాయి. నిర్భయత మరియు సంకల్పాలలో దృఢత్వం ఇవి సంపూర్ణ స్థితికి సమీపంగా వస్తున్నందుకు గుర్తు. 1 నిర్భయత, 2 సంకల్పాలలో దృఢత్వం. ఇదే సంపూర్ణ స్థితికి గుర్తులు చెప్తున్నారు బాబా. ఈ రెండు కనిపిస్తున్నాయి కదా. సంకల్పాలతో పాటు మీ రిజల్ట్ కూడా స్పష్టంగా కనిపించాలి. దీనితో పాటు ఫలం యొక్క ప్రాప్తి కూడా స్పష్టంగా కనిపించాలి. ఇది సంకల్పం, ఇది దాని రిజల్ట్, ఇది కర్మ, ఇది దాని ఫలం అన్నట్లు అనుభవం అవుతుందా? దీనినే ప్రత్యక్ష ఫలం అని అంటారు.
ఏ విధంగా బాబా యొక్క 3 రూపాలు ప్రసిద్ధమై ఉన్నాయో అలా మీ 3 రూపాల సాక్షాత్కారం జరుగుతూ ఉంటుందా? ఏ విధంగా బాబాకు తమ 3 రూపాల స్మృతి ఉంటుందో అలాగే నడుస్తూ తిరుగుతూ మేం మాస్టర్ త్రిమూర్తులము అన్న మీ 3 రూపాల స్మృతి ఉండాలి. 3 కర్తవ్యాలు కలిసి జరగాలి. స్థాపన కర్తవ్యం చేసే సమయం వేరు, వినాశ కర్తవ్యం చేసే సమయం వేరు అని కాదు. అలా కాదు. క్రొత్త రచనను రచిస్తూ ఉంటారు మరియు పాతదానిని వినాశనం చేస్తూ ఉంటారు. అసురీ సంస్కారాలు లేక ఏ బలహీనతలైతే ఉన్నాయో వాటి వినాశనమును కూడా తోడుగా చేస్తూ ఉండాలి. క్రొత్త సంస్కారాలను తీసుకువస్తున్నారు, పాత సంస్కారాలను అంతం చేస్తున్నారు. కావున సంపూర్ణమైన మరియు శక్తి రూపమైన వినాశకారి రూపం లేని కారణంగా సఫలత లభించడం లేదు. రెండు తోడుగా ఉండడం ద్వారా సఫలత లభించగలదు. ఈ 2 రూపాలు గుర్తు ఉండడం ద్వారా దేవతా రూపము దానంతటదే గుర్తుకొస్తుంది. ఈ 2 రూపాల స్మృతినే ఫైనల్ పురుషార్థపు స్థితి అని అంటారు. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణ రూపం, ఇప్పుడిప్పుడే శక్తి రూపం. ఏ సమయంలో ఏ రూపం యొక్క అవసరం ఉంటుందో ఆ సమయంలో అటువంటి రూపమును ధారణ చేసి కర్తవ్యంలో నిమగ్నమైపోవాలి. ఇటువంటి అభ్యాసం కావాలి. ఎప్పుడైతే ఒక్క క్షణంలో దేహి అభిమానులుగా అయ్యే అభ్యాసం ఉంటుందో, ఆత్మాభిమాని అయ్యే అభ్యాసం, తమ బుద్ధిని ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఎప్పుడైతే నిమగ్నం చేయగలుగుతారో అప్పుడే ఈ అభ్యాసము జరగగలదు. ఈ అభ్యాసం ఎంతో అవసరం. ఇటువంటి అభ్యాసకులు అన్ని కార్యాలలోనూ సఫలురవుతారు. ఎవరిలోనైతే స్వయాన్ని మలుచుకునే శక్తి ఉంటుందో వారే నిజమైన బంగారం వంటి వారు. ఏ విధంగా స్థూల కర్మేంద్రియాలను ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మలుచుకోగలరో, అలా ఉపయోగించుకోలేకపోతే దాన్ని జబ్బుగా భావిస్తారు. అలాగే బుద్ధిని కూడా సహజంగానే మలుచుకోగలగాలి ఎక్కడ కావాలి అంటే అక్కడ. అంతేకాని బుద్ధి మనల్ని మలవడం కాదు. అలాగే సంపూర్ణ స్థితి యొక్క స్మృతి చిహ్నం కూడా గాయనం చేయబడ్డది. రోజు రోజుకు స్వయంలో పరివర్తన యొక్క అనుభవం కూడా కలుగుతుంది కదా. సంస్కారాలు, స్వభావాలు లేక లోపాలను చూసినప్పుడు క్రిందకు వచ్చేస్తారు. కావున ఇప్పుడు రోజు రోజుకు ఈ పరివర్తనను తీసుకురావాలి. ఎవరి స్వభావ సంస్కారాలనైనా చూస్తూ తెలుసుకుంటూ అటువైపుకు బుద్ధియోగం వెళ్ళకూడదు. అంటూ ఉంటారు, మేము చూడాలనుకోలేదు, కనబడుతున్నాయి, ఏం చేసేది అని. అటువైపుకు బుద్ధియోగం వెళ్ళకూడదు అంటున్నారు బాబా. ఇంకా ఆత్మపై శుభ భావన ఉండాలి. ఒకవైపున విని ఇంకొక వైపు నుండి అంతం చేయాలి. అచ్చా, ఓం శాంతి.